హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. మే 21, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం. సో మరి మే 21, 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడానికన్నా ముందు మే 21, 2024లో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దామండి. కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం. సో ఇందులో చూస్తే మనకి జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21 ఒక ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఇక్కడ నేషనల్ యాంటీ టెర్రరిజం డే. సో ఎందుకు జరుపుకుంటారు, దాని నేపథ్యం ఏందో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వ్యక్తిగా మనకున్నారు ఇబ్రహీం రైసీ. సో మరి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సో హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడం జరిగిందనమాట. సో ఆ నేపథ్యంలో ఇబ్రహీం రైసీ మనకు న్యూస్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో ప్రదేశంగా అంటే పర్సన్స్ ఇన్ ద ప్లేసెస్ అండ్ పర్సన్స్ ఇన్ ద న్యూసెస్, అంటే పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ పర్సన్స్ ఇన్ ద ప్లేసెస్. అంటే ఇబ్రహీం రైస్ అంటే పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఉన్నాడు. అండ్ ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అంటే ఇక్కడ వార్తల్లో ప్రదేశంగా ఉంది ఏంటంటే ఇక్కడ షక్షగ్రామ్ లోయ. ఈ షక్షగ్రామ్ లోయ మనకు న్యూస్లో ఉంది. సో చూద్దామండి. కిర్గిజిస్తాన్. సో మరి ఈ ఒక దేశం కిర్గిజిస్తాన్ మనకు న్యూస్లో ఉంది. కారణం అక్కడ ఒక భారతీయ విద్యార్థులపైన భారత్తో పాటుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎవరైతే వైద్య విద్యను అభ్యసిస్తున్నారో, మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారో వారిపైన అక్కడ దాడులు జరుగుతున్న నేపథ్యం ఉందన్నమాట. అందుకోసం అక్కడ కిర్గిజిస్తాన్ న్యూస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి చైనా ఈవీలు అండ్ లోహాల పైన అంటే మెటల్స్ అనమాట, మెటల్స్ పైన దిగుమతి సుంకాల పెంపు జరుగుతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే చైనా ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే విద్యుత్ వాహనాలు. అంటే చైనా నుండి తమ దేశానికి వచ్చే ఏవైతే విద్యుత్ వాహనాలు ఉన్నాయో, లేకపోతే విద్యుత్ సంబంధించిన బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిపైన దిగుమతి సుంకాలను పెంపు చేయడం జరిగింది అమెరికా. సో అది మరోసారి అమెరికాకి చైనాకి మధ్య ఒక ట్రేడ్ వార్ ఆ విధంగా జరగబోతున్న నేపథ్యం. గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలా చైనా నుండి అమెరికాకు వచ్చే ఒక వస్తువులపైన దిగుమతి సుంకాలను విపరీతంగా పెంచారు, 200% పైగా పెంచారు. ఆ టైంలోనే ట్రేడ్ వార్ జరిగింది అనమాట. మరో ట్రేడ్ వార్కు ఆ విధంగా సో అమెరికా చైనా మధ్య జరుగుతున్న నేపథ్యం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ రంగంలోనే తొలి మెగా ఫుడ్ పార్క్ని సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఇలాంటి విశేషాలు మనం చూద్దామండి. సో తెలంగాణలో ఎక్కడ ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు, సో మరి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇది ప్రకటించడం జరిగింది. ఈ నెక్స్ట్ వచ్చేసి ఖగోళ శాస్త్ర విషయంలో ఒక ఆస్ట్రానమీ సంబంధించిన విషయంలో మనకు స్పెక్యులస్ 3b అనే పేరుతో ఒక కొత్త గ్రహాన్ని కనిపెట్టడం జరిగింది. అది భూమికి కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇలాంటి విశేషాలపైన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దానిపైన మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇవన్నీ మనకి మే 21, 2024లో ఉన్నటువంటి సో ముఖ్యమైనటువంటి ఒక కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. మనం వీటిలో వివరణకి వెళ్దాం. మే 21, 2024 మరి జాతీయ తీవ్రవాద సో వ్యతిరేక దినోత్సవం లేదా నేషనల్ యాంటీ టెర్రరిజం డే అని చెప్పేసి అంటామండి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నేషనల్ యాంటీ టెర్రరిజం డే. సో మరి నేషనల్ యాంటీ టెర్రరిజం డే ఎందుకు ఇది జరుపుకుంటారో కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఓకేనండి. జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, జాతీయ ఉగ్రవాద సో లేదా తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనం జరుపుకుంటారండి. ఏది మే 21ని. ఎందుకోసం అంటే మే 21న 1991లో సో మే 21, 1991లో సో మరి తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో సో మనకి రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఎల్టీటీ అనే ఒక లిబరేషన్ ఆఫ్ ది తమిళ్ టైగర్ శీలం అని చెప్పేసి ఒక శ్రీలంకకు చెందినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ యొక్క మానవ బాంబు చేత సో హత్య చేయబడ్డాడు అనమాట, ఒక ఉగ్రవాదుల చేత. అందుకోసమే అలాంటి సంఘటనలు జరగకూడదు అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మే 21ని మన భారత ప్రభుత్వం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా లేదా నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా సో మే 21ని నిర్వహిస్తున్న నేపథ్యం. మరి ఎల్టీటీ సంస్థ అని చెప్పేసి అంటామండి. ఎల్టీటీ లిబరేషన్ ఆఫ్ ది తమిళ్ టైగర్ శీలం అని చెప్పేసి అంటాం. ఎల్టీటీ సంస్థ ఇది 1974లో ఏర్పాటు చేయబడింది. దీనికి ప్రభాకరన్ అనే వ్యక్తి దీనికి నేతృత్వం వహించేవారు. మొత్తాన్ని కూడా ఈ యొక్క ఎల్టీటీ యొక్క మొత్తం కూడా ఆనవాళ్ళు ఆ విధంగా లేని సందర్భం అయిపోయింది. బట్ అయినప్పటికీ కూడా సో ప్రభాకర్ని కూడా అతన్ని ఒక శ్రీలంక సంబంధించినటువంటి సైనిక దళాలను అతన్ని చంపేశాయి. అయినప్పటికీ కూడా ఎల్టీటీ అనే సంస్థ ఐక్యరాజ్య సమితి దృష్టిలో కానివ్వండి, వివిధ దేశాల దృష్టిలో కానివ్వండి సో ఇది ఒక ఉగ్రవాద సంస్థగా ముద్రపడింది. అందుకే ఈ మధ్య కాలంలో మన భారత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఎల్టీటీ పైన మరో 5 సంవత్సరాల పాటు నిషేధం విధించడం జరిగిందండి. ఇటీవల కాలంలో భారతదేశం సో ఈ క్రింది ఏ దేశానికి చెందినటువంటి ఎల్టీటీ సంస్థకి
5 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు నిషేధం, 5 సంవత్సరాల పాటు బ్యాన్ చేసింది, నిషేధం విధించిందని చెప్పేసి అంటే అది సో మనకి ఎల్టీటీ సంస్థ, అది శ్రీలంకలో ఉన్నటువంటి ఒక లిబరేషన్ ఆఫ్ ది తమిళ్ టైగర్స్, ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి తమిళ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన దేశం కావాలని పోరాటం చేస్తున్నటువంటి సంస్థగా మనకు ఉంది. సో మరి ఈరోజు తీవ్రవాదం, ఈ ఉగ్రవాదం అనేది ఓన్లీ మన భారతదేశాన్ని కాదు, ఇది ఒక ప్రపంచ ప్రజాస్వామ్యానికి, అంటే ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టిగా చెప్పవచ్చు. చాలా దేశాల్లో కూడా ఇట్లా ఉగ్రవాదం అనేది ఉన్న నేపథ్యం ఉంది. ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యం అనేది మనం ఉన్నాం అనమాట. సో ఇదొకటి, అందుకోసమే మన భారతదేశం ఈ మే 21 ఇలా నిర్వహిస్తుంది అనమాట. ఒకటి ఒక్కోసారి అడగవచ్చు, మే 21, 2024 మనం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం లేదా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాం, నేషనల్ యాంటీ టెర్రరిజం డే జరుపుకుంటాం. అయితే ఎవరి యొక్క డెత్ యానివర్సరీ, అంటే ఎవరి యొక్క వర్ధంతి రోజు అనమాట, డెత్ యానివర్సరీ రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి అనమాట. ఇది రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతిని రాజీవ్ గాంధీ గారు సో వర్ధంతి చిన్న వయసులోనే, మన భారతదేశానికి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయిన వారు ఎవరండి? రాజీవ్ గాంధీ అండి. చిన్న వయసులో, అతి చిన్న వయసులో మన భారతదేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది రాజీవ్ గాంధీ. వారి యొక్క వర్ధంతి, రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి మనకి తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం ఉంది. అండ్ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి ఉందండి. సో అది ఆగస్టు 20ని మనం ఎలా జరుపుకుంటామంటే జాతీయ సద్భావన దినోత్సవం జరుపుకుంటామండి. ఓకేనా, జాతీయ సద్భావన దినోత్సవం జరుపుకుంటాం. ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిందండి. ఇది ఎలా వచ్చిందంటే జాతీయ సద్భావన దినోత్సవం అనేది ఎవరి యొక్క జయంతి అంటే సో రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి. మరి రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి ఎలా జరుపుకుంటామంటే సో అది మనకి ఒక జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా, నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా జరుపుకుంటాం. మనకు దినోత్సవాల్లో ఒక ఇంపార్టెంట్. మనం ఇంకొక కరెంట్ అఫైర్కి వెళ్దామండి. ఇబ్రాహీం రైసీ. సో మరి ఇబ్రాహీం రైసీ న్యూస్లో ఉన్నాడు ఫ్రెండ్స్. మరి ఎలా ఇబ్రాహీం రైసీ న్యూస్లో ఉన్నారంటే సో మనకి మే 19 అంటే మొన్న సో మే 19 సో మే 19, 2024 సో వీరు ఒక సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ కార్యక్రమం అంటే ఇరాన్ అండ్ అజర్బైజాన్ సరిహద్దులలో, అంటే ఇరాన్ దేశం ఒకటి అండ్ అజర్బైజాన్ దేశ సరిహద్దులలో కిజ్కలాసి, గోదావరిన్ అనే 2 డ్యాములను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంటే ఇది జంట జలాశయాలు, అంటే వీటిని ఒక డ్యాములు, వీటిని ఎవరు నిర్మించుకోవడం జరిగిందంటే ఇరు దేశాలు కలిసి నిర్మించుకున్నాయి అనమాట. ఏ 2 దేశాలు? ఇరాన్ అండ్ అజర్బైజాన్. మరి ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఇబ్రాహీం రైసీ పాల్గొన్నాడు. అండ్ అజర్బైజాన్ దేశ అధ్యక్షుడైనటువంటి ఇల్హం అలియేవ్, ఎవరండి? ఇల్హం అలియేవ్ పాల్గొన్నాడు. ఇల్హం అలియేవ్ అనే ఇద్దరు కూడా పాల్గొన్నారు చూడండి. ఇల్హం అలియేవ్ సో ఇద్దరు పాల్గొని తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ ఇరాన్ అధ్యక్షుడు సో మరి ఒక సంబంధించినటువంటి తమ దేశ రాజధాని అయినటువంటి టెహరాన్కి వచ్చే క్రమంలో సో అతను ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే హెలికాప్టర్ ఉందో అది కూలిపోవడం జరిగింది. సో మరణించినట్టు కూడా అంతర్జాతీయ మీడియా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఒక న్యూస్లో ఉన్నాడు. ఎందుకోసం అంటే ఈ విషయానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం అనుకుంటుంది? బికాజ్ ఏంటంటే ఇక్కడ ఈరోజు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ దేశాల మధ్య సో కూడా యుద్ధం జరుగుతున్న నేపథ్యం అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ యాక్చువల్గా యుద్ధం అనేది ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ల మధ్య ఉండేది. ఇజ్రాయెల్ పాలస్తీన్ల మధ్య జరుగుతున్న యుద్ధం అనేది ఇటీవల కాలంలో ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కూడా పాకిన నేపథ్యం ఉంది. సో ఎందుకోసం ఇరాన్ దేశం ఏప్రిల్ 19, 2024 ఓకేనా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో ఇజ్రాయెల్ పైన దాడికి పూనుకుంది. అండ్ ఇజ్రాయెల్ కూడా ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనే పేరుతో ఇరాన్ పైన దాడి జరిపింది. సో ఇలాంటి నేపథ్యం ఉంది కాబట్టి ఏమన్నా ఉగ్రవాద చర్యనా, లేకపోతే ఏదన్నా ఇజ్రాయెల్ యొక్క ప్రమేయం ఉందా, లేదా మరే దేశమైన ప్రమేయం ఉందా, ఇలాంటి విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా సిరియా దేశ రాజధాని డమస్కస్లో ఇరాన్ యొక్క ఎంబసీ పైన దాడి చేయడం జరిగింది. ఇరాన్ దేశ సైనిక అధ్యక్షుడు సైనిక సంబంధించినటువంటి సిబ్బంది కూడా చంపేశారు ఇజ్రాయెల్ వాళ్ళని చెప్పేసి గతంలో ఒక సంబంధించిన నేపథ్యంలోనే ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే ద్వారా ఇజ్రాయెల్ పైన దాడి జరిపింది. అలాంటప్పుడు మళ్ళీ ఇలాంటి ఏమైనా దాడి జరిగిందా అని చెప్పేసి ఇక్కడ భద్రతా దళాలు వాళ్ళపైన ఇప్పుడు పరిశీలన చేస్తున్నాయి కాబట్టి సో ఆ నేపథ్యం మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇబ్రాహీం రైసీ సో ఇటీవల మరణించిన ఇబ్రాహీం రైసీ ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వారికి సంబంధించిన ఏ డ్యామ్లో ప్రారంభం జరిగింది, లేకపోతే ఏ 2 దేశాలు ఈ డ్యాములు నిర్మించాయి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. ఓకేనా, అజర్బైజాన్ అంటాం. అజర్బైజాన్ దేశ రాజధాని వచ్చేసి బాకు అండి. అజర్బైజాన్ దేశ రాజధాని బాకు.
ఈ సంవత్సరంలో అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 29 అంటే COP29 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 29 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ 2024 సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నారంటే అజర్బైజాన్ దేశ రాజధాని బాకులో నిర్వహించబోతున్న విషయం గమనించండి. మరొక అంశం ఉంది అజర్బైజాన్ గురించి. 2023లో 2023లో అండి మనకి 2 దేశాలు మలేరియా రహిత దేశాలుగా WHO చేత ప్రకటించబడింది. ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ తజకిస్తాన్ దేశం మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అజర్బైజాన్ దేశం కూడా మలేరియా రహిత దేశంగా ప్రకటించబడింది. మలేరియా రహిత దేశం అంటే ఫ్రీ ఫ్రమ్ ది మలేరియా కేసెస్ అని చెప్పేసి అంటాం. మరి 2024లో మలేరియా రహిత దేశంగా ప్రకటించబడ్డ దేశం వచ్చేసి కేప్ వర్డే దేశం అండి. కేప్ వర్డే దేశం మరి ఆఫ్రికా దేశం మలేరియా రహిత దేశాలుగా ప్రకటించబడినాయి. దీంతో మొత్తం మలేరియా రహిత దేశాల సంఖ్య వచ్చేసి 43కు చేరడం జరిగింది. అంటే ఒక దేశం వచ్చింది కాబట్టి వాటిపైన డిస్కస్ చేసుకునేటువంటి క్రమం అన్నమాట. ఓకేనండి, ఇది ఇరాన్ పైన ఉన్న విషయం. ఇరాన్ యొక్క పాత పేరు వచ్చేసి పర్షియా అండి. ఇరాన్ అధ్యక్షుడు ఇది మరణించాడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో. ఇబ్రాహీం రైసీ అనేవారు ఇరాన్ అధ్యక్షుడు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. షక్షగ్రామ్ అనేది ఒక లోయ అనమాట. ఇది యాక్చువల్గా ఈ లోయకు మరొక పేరు ఉంది, ట్రాన్స్ కారకోరం అని కూడా పిలుస్తామండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇమేజ్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఇమేజ్లో. ఇది మనకి ఓకేనా ట్రాన్స్ కారాకోరం అంటే కారాకోరం అని చెప్పేసి ఏదైతే మనకు భౌగోళిక ప్రాంతం ఉందో కారాకోరం పైనటువంటి ఒక సంబంధించినటువంటి మౌంటైన్ రేంజెస్ అవన్నీ ఉంటాయి హిమాలయ పర్వతాల్లో భాగంగా. ఇది ఒక పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ఉంది యాక్చువల్గా ఈ షక్షగ్రామ్. అయితే మనకి 1963లో ఈ లోయను ఓకేనా చైనాకు అప్పచెప్పింది ఎవరంటే పాకిస్తాన్. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే తర్వాత మనకి 1972లో కానివ్వండి మనం సిమ్లా ఒప్పందం చేసుకున్న భారతదేశానికి పాకిస్తాన్కి జరిగినటువంటి ఒప్పందాల్లో భాగంగా ఈ షక్షగ్రామ్ గురించి ఒక ప్రకటన ఉంది. ఏమనుందంటే ప్రకటన ఇది ఇది చైనాకు పాకిస్తాన్ వాళ్ళు ఇప్పించినప్పటికీ కూడా దీనిపైన మరొకసారి చర్చించి మనం తుది నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మనకి భారత సరిహద్దు వెంబడి పాకిస్తాన్లో 3,50,000 కోట్ల పెట్టుబడులు పెట్టి చైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆర్థిక నడవాన్ని నడిపిస్తున్నారు. దాన్ని మనం సిపెక్ అని చెప్పేసి అంటాం. సిపెక్ అంటే ఏంటంటే ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటామండి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అంటామండి. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. మరి ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఇప్పుడు కొన్ని రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నమాట ఈ ప్రాంతంలో. అంటే మన పాకాక్రమిత కాశ్మీర్లో మరి ఈ ప్రాంతము పాకిస్తాన్ చైనాకు అప్పచెప్పినప్పుడు కూడా సిమ్లా ఒప్పందం ప్రకారం మరోసారి చర్చించి ఆ ప్రాంతం పైన తుది నిర్ణయం తీసుకోవాలి అనే విషయం మనకు ఉంది. అలాంటి నేపథ్యంలో ఎందుకు అలా ఆ విధంగా చేస్తున్నారని చెప్పేసి మనం ఇప్పుడు చాలాసార్లు కూడా డిఫెండ్ చేస్తున్నాం, చాలాసార్లు కూడా దాన్ని వాళ్ళ యొక్క నిర్మాణాన్ని మనం క్రిటిసైజ్ చేస్తున్నాం, విమర్శిస్తున్నాం అంతర్జాతీయ వేదికలపైన. ఆ నేపథ్యంలో ఇప్పుడు షక్షగ్రామ్ మరోసారి న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, చైనా వాళ్ళు నిర్మిస్తున్నారని చెప్పేసి మనకు ఉందన్నమాట. అది మనకి దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అనమాట. అందుకోసం ఇటీవల కాలంలో ఇందుకోసం ఇది చాలా వ్యూహాత్మకమైంది. అంటే సియాచిన్ ప్రాంతానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలా సియాచిన్ తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద అయినటువంటి ఒక యుద్ధ క్షేత్రం వచ్చేసి మనకు సియాచిన్ అనమాట, సియాచిన్ గ్లేసియర్. మరి అలాంటి నేపథ్యంలో వీళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ మనం ఈ మధ్య ఒక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. అందుకు న్యూస్లో ఉన్నదన్నమాట. ఏంటంటే షక్షగ్రామ్ లోయ ఈ క్రింది ఏ ప్రాంతంలో వివాదాస్పదమైంది ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఈ విషయం గమనించాలి. లేదా ట్రాన్స్ కారాకోరం అని చెప్పేసి ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటున్న నేపథ్యం. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ఎకనామిక్ కారిడార్స్ ఇవన్నీ నిర్మించుకోవడం వల్ల చైనా యొక్క వ్యాపార అభివృద్ధి ప్రధానంగా ఎజెండా కనబడుతున్న నేపథ్యం ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే మనకు గ్వాదర్ సీ పోర్ట్ ఉంటుంది, ఇది మనకి ఈ యొక్క పాకిస్తాన్లో మనకి ఇక్కడ గ్వాదర్ సీ పోర్ట్ అనేది ఉంటున్నప్పుడు ఆ గ్వాదర్ సీ పోర్ట్కి ఇలా రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మొత్తాన్ని కూడా చైనా యొక్క వ్యాపార వాణిజ్యాన్ని ఆ విధంగా అభివృద్ధి చేసుకోవడం. అంతేకాకుండా ఏదైతే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఉందనుకోండి BRIని, ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ప్రోత్సహించడం మాత్రమే చర్య ఉందని చెప్పేసి ఇక్కడ విశ్లేషకులు భావిస్తున్నారు అనమాట. ఇది ఒక అంతర్జాతీయ అంశంగా మనకు కనబడుతుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. కిర్గిజిస్తాన్ అండి, ఇది ఒక దేశం అండి కిర్గిజిస్తాన్. ఇటీవల కాలంలో కిర్గిజిస్తాన్ దేశంలో మనకు అక్కడ భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ చెందిన విద్యార్థులపైన
సో ఈజిప్ట్ వాళ్ళు మరికొన్ని దేశాల వాళ్ళు కిర్గిజిస్తాన్ దేశాల వాళ్ళు ఇక్కడ వాళ్ళపైన దాడులు జరుపుతూ ఉన్నారన్నమాట. కారణం ఏంటంటే ఇక్కడ ఒక స్థానికత అంశం రావడం, కొన్ని గొడవలు కావడం వల్ల. అంటే ఏంటంటే ఒక దేశం వాళ్ళు, అంటే ఇప్పుడు ఒక దేశం వాళ్ళు మరొక దేశానికి ఎందుకోసం ప్రపంచమంతా ఒక గ్లోబల్ విలేజ్గా అవుతున్నప్పుడు ఒక దేశం వాళ్ళు మరొక దేశానికి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి అలా దాడులు జరపడం సమంజసం కాదు అని చెప్పేసి సో మనం చెప్పవచ్చు. ఇలాంటప్పుడు ఒక్కోసారి అడుగుతారు ఇటీవల కాలంలో ఏ దేశంలో ఒకనా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకనా విద్యార్థులు అక్కడ ఎవరైతే వైద్య విద్యను అభ్యసిస్తున్నారో వాళ్ళపైన దాడులు జరిగినాయంటే అది కిర్గిజిస్తాన్ దేశం అండి. కిర్గిజిస్తాన్ దేశం మనకి ఇంపార్టెంట్ ఉంది. కిర్గిజిస్తాన్ దేశం, మరి కిర్గిజిస్తాన్ దేశ రాజధాని వచ్చేసి బిష్కేక్ అండి. బిష్కేక్ అనేది కిర్గిజిస్తాన్ దేశ రాజధాని. మరొక విషయం ఉందండి ఏంటంటే ఇక్కడ కిర్గిజిస్తాన్ దేశ జాతీయ జంతువుగా ఓకేనా, కిర్గిజిస్తాన్ దేశ జాతీయ జంతువు అండి. కిర్గిజిస్తాన్ దేశ జాతీయ జంతువుగా దేన్ని ప్రకటించడం జరిగింది అంటాడు. కిర్గిజిస్తాన్ దేశ జాతీయ జంతువుగా సో మరి ఇటీవల ప్రకటించబడింది ఏంటంటాడు జాతీయ జంతువుగా. సో ఇటీవల ప్రకటించబడింది వచ్చేసి ఏంటంటే ఇది సో మనకి ఓకేనా స్నో లిపర్డ్ అండి. స్నో లిపర్డ్ గుర్తుపెట్టుకోండి, మంచు చిరుతపులి అండి. సో మరి మంచు చిరుతపులి అనేది మంచు చిరుతపులి. సో స్నో లిపర్డ్స్ మన ఇటీవల కాలంలో కూడా మన భారతదేశంలో స్నో లిపర్డ్ ఎస్టిమేషన్ చేశారు. మన దేశంలో ఫస్ట్ టైం 2024 మన జనవరిలో రిలీజ్ చేశారు. మన 2024 జనవరిలో మినిస్ట్రీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఒకనా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు, కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు మంచు చిరుత పులుల సంఖ్య పైన ఎస్టిమేషన్ చేస్తే 718 మంచు చిరుత పులులు ఉన్నట్టు దేశంలో గుర్తించడం జరిగింది. సో ఎట్ ద సేమ్ టైం కిర్గిజిస్తాన్ దేశ జాతీయ జంతువుగా ఇటీవల కాలంలో ఇక్కడ ఏది ప్రకటించడం జరిగింది, ఏ దేశం ప్రకటించుకుంది అన్నప్పుడు అంటే స్నో లిపర్డ్ అనేది ఈ మంచు చిరుత పులిని తమ జాతీయ జంతువుగా ఏ దేశం ప్రకటించింది అన్నప్పుడు అది సో కిర్గిజిస్తాన్ జాతీయ జంతువు వచ్చేసి ఒక మంచు చిరుతపులి అన్నమాట. మనం లాస్ట్ టైం ఇలాంటి మనకు అడుగుతున్న నేపథ్యం ఉంది, మన ఏపీపీఎస్లో కూడా అడగడం జరిగింది. ఒక్కోసారి ఇట్లే జరిగింది అనమాట. బ్రిటన్ తమ దేశ పక్షిగా ఒక కొత్త పక్షిని ప్రకటించుకుంది. రాబిన్ అనే పక్షిని తమ జాతీయ పక్షిగా నేషనల్ బర్డ్గా ప్రకటిస్తే వెంటనే కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడగడం జరిగింది. రాబిన్ అనే ఒక పక్షిని జాతీయ పక్షిగా ఏ దేశం ప్రకటించింది ఇటీవల కాలంలో అన్నప్పుడు అది మనకి ఇక్కడ సో బ్రిటన్ దేశం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఇలాంటి మనకి ఇన్సైనియా అని చెప్పేసి అంటే జాతీయ చిహ్నాలపైన, జాతీయ జంతువులపైన, జాతీయ వారసత్వ జంతువులపైన వీటిపైన మనకు అడుగుతున్న నేపథ్యం ఉంటుందండి. ఇది కిర్గిజిస్తాన్లో జరిగినటువంటి పరిణామం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక చైనా ఈవీల పైన, లోహాల పైన అంటే చైనా నుండి దిగుమతి చేసుకునే ఏవైతే చైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో లోహాల పైన దిగుమతి సుంకాలు పెంపు చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటుందో దాన్ని డబుల్ కాదు చాలా ఎక్కువ చేశారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇప్పుడు అమెరికాకు చైనా నుండి వచ్చే విద్యుత్ వాహనాల దిగుమతుల పైన గతంలో 27.5% దిగుమతి సుంకం ఉండే అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ ఉంటే ఇప్పుడు దీన్ని 102.5% పెంచారు. అంటే మూడింతలు చేశారు. అదే చైనా ఈవీ బ్యాటరీలు ఉంటాయి అంటే చైనా దేశం వచ్చే ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి, ఆ లిథియం అయాన్ బ్యాటరీస్. అలాంటి లిథియం అయాన్ బ్యాటరీస్ని ఒక పెంపు 7.5% నుండి 25% పెంచారండి ఏది ఇంపోర్ట్ ట్యాక్స్ని. తద్వారా ఏంటంటే చైనా వస్తువులు అంటే ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ ఓకేనా ఆదేశాలకు లోబడి ఇక స్వేచ్ఛా వాణిజ్యం కొన్ని దేశాలను జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ట్యాక్సెస్ విధించడం అనేది తమ దేశ పరిధిలోని అంశం కాబట్టి చైనా యొక్క ఏదైతే వస్తువులు ఉన్నాయో, చైనా యొక్క విద్యుత్ వాహనాలు ఉన్నాయో, చైనా యొక్క ఈవీ బ్యాటరీస్ ఉన్నాయో మన అమెరికా దేశంలో ఒక వాటి యొక్క కొనుగోలుని ఆపాలంటే ఈ యొక్క ట్యాక్స్ పెంచడం తప్ప మరే అయినటువంటి ఆల్టర్నేట్ అంశం లేదు. ఎందుకోసం అంటే ఆ దేశంలో అంటే అమెరికా దేశంలో తయారయ్యే విద్యుత్ వాహనాలు, విద్యుత్ బ్యాటరీల కన్నా చైనా నుండి దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలు, విద్యుత్ బ్యాటరీల ఖర్చు తక్కువైపోతుంది. అందుకోసమే ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడం వల్ల ఏమవుతుందంటే చైనా యొక్క సంబంధించినటువంటి గిరాకీ తగ్గిపోతుంది. చైనా సంబంధించిన ఈవీ దిగుమతుల పైన ఇట్లా పెట్టేసరికి ఈవీ బ్యాటరీల పైన దిగుమతుల ట్యాక్స్ పెట్టేసరికి అవి కొంచెం ఖరీదు అయిపోతాయి. అందువల్ల సో అమెరికా వస్తువుల్ని వాళ్ళు అమెరికా సంబంధించిన వాటిని కొనుగోలు చేస్తారనమాట. ఎవరు? అమెరికా దేశస్తులు. ఇది మనకి జరుగుతున్నటువంటి పరిణామం అన్నమాట. ఇది గతంలో కూడా ఇది 2024 మేలో తీసుకున్న నిర్ణయం
అయితే గతంలో 2017లో మనకి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఇలాంటి సంబంధించినటువంటి ఒక ఈ దిగుమతి సుంకాలు అంటే చైనా నుండి వచ్చే ఈ వస్తువుల దిగుమతి సుంకాలని ఎక్కువగా పెంచడం జరిగింది అనమాట. అది 200% పెంచారు, ఇక్కడైతే 102% ఉంది. సో ఆ నేపథ్యం గమనించాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ లిథియం పైన అంటే లిథియం అనే ఒక లోహం ఏదైతే ఉందో లిథియం లోహాన్ని కూడా చైనా ఉత్పత్తి చేస్తుంది. అంటే చైనా అక్కడ గన్లో తవ్వకాలు తీసి ప్రపంచ దేశంలో పంపిస్తుంది. అలాంటి లోహాలపైన కూడా దిగుమతి సుంకాలు పెంచడం జరిగిందనమాట. ఏది అమెరికా దేశం. సో మరి ఎందుకు లిథియంను మనకి చైనా నుండి తీసుకోకుండా చిలీ అండ్ బొలీవియా అండ్ బొలీవియా ఈ రెండు దేశాలు చిలీ, బొలీవియా అండ్ అర్జెంటీనా. సో ఈ దేశాల్లో మనకి ఏంటంటే సో ఇక్కడ ఎక్కువగా లిథియం నిల్వలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ సో ప్రకటించిన నేపథ్యం ఉంది. భారతదేశం కూడా ఖనిజ్ విదేశీ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఇక్కడ కూడా మనం గనుల తవ్వకం జరుపుతున్న సందర్భం ఉంది. లిథియం అయాన్ బ్యాటరీల గురించి అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీల కన్నా ఇంకా మరింతగా ఎక్కువగా అవైలబుల్గా ఉన్నటువంటి సోడియం బ్యాటరీలను కూడా ఇటీవల కాలంలో ఒక దేశం తయారు చేస్తుందని చెప్పేసి ప్రకటన వచ్చింది. సోడియం బ్యాటరీలని తయారు చేసిన దేశం వచ్చేసేదండి దక్షిణ కొరియా దేశం అని గుర్తుపెట్టుకుంది. దక్షిణ కొరియా దేశం. సో ఎందుకోసం అంటే సోడియం అనేది మూలకం, సోడియం లోహం అనేది మనకు చాలా అవైలబుల్గా ఉంటుంది కంపేర్ టు ది లిథియం అని చెప్పేసి అంటాం. సో ఈ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో కూడా ఇప్పుడు లిథియం నిక్షేపాలు జమ్మూ కాశ్మీర్, తర్వాత రాజస్థాన్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక కర్ణాటక రాష్ట్రాలు కూడా లిథియం నిక్షేపాలు కనిపెట్టడం జరిగిన నేపథ్యము ఇంపార్టెన్స్గా చూసుకోవాలి. మన దేశంలో కూడా విద్యుత్ వాహనాల వినియోగం పైన కూడా సో మనకి ఒక పేమెంట్ అనే కార్యక్రమాన్ని 2015లో 2019లో తీసుకురావడం జరిగింది. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి. ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ అండి. ఇది మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాంతీయ అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక మెగా ఫుడ్ పార్క్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెసింగ్ యూనిట్ అండి. ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఒక సంవత్సరం సీజన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ సీజన్ మనకు మ్యాంగో సీజన్. ఒక్కోసారి మ్యాంగో సీజన్లో మనకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా మ్యాంగోస్ వచ్చినాయి, ఒక పళ్ళు వచ్చినాయి. అలాంటప్పుడు ఏంటంటే ధర తక్కువ అయిపోతుంది. ఎందుకోసం అంటే సో మరి ఇట్లా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ మ్యాంగోస్ని అన్నీ కూడా ప్రాసెసింగ్ చేస్తారంటే మ్యాంగో సంబంధించిన జ్యూస్గా చేస్తారు, లేకపోతే నిల్వ చేయడానికి చేస్తారనమాట. ఇదంతా కూడా ఏంటంటే ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి అంటాం. ఇలా మెగా ఫుడ్ పార్క్ అంటే అదే అనమాట, ప్రాసెసింగ్ చేయాలి మనకు. అలా ప్రాసెసింగ్ యూనిట్ అనేది లేకనే ఈరోజు రైతులకు సంబంధించినటువంటి పంట ఒక్కోసారి గిట్టుబాటు ధర వస్తలేదన్నమాట. ఇది మన దేశానికి చాలా చాలా అవసరం అని చెప్పేసి గత దశాబ్ద కాలంగా ఇది నడుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2016లోనే నవంబర్ 13న శంకుస్థాపన చేశారు. ఏమని ఇక్కడ ఒక మెగా ఫుడ్ పార్క్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది అని. సో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సో బుగ్గపాడు వద్ద దీన్ని శంకుస్థాపన చేశారు. ఇప్పుడు త్వరలో దీన్ని ప్రారంభించబోతున్నారు. ఎప్పుడైతే లోకసభ ఎన్నికల కోడ్ అయిపోతుంది, జూన్ 4, 2024న లోకసభ యొక్క రిజల్ట్ అండ్ కొన్ని రాష్ట్రాలు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి సో ఆ నేపథ్యంలో అది జరుగుతుంది అనమాట. అది అంటే ఎప్పుడైతే లోకసభ యొక్క ఎన్నికల కూడా అయిపోతుందో వెంటనే ఇది ప్రారంభించబోతున్నారు అనమాట. ఇది మన దేశంలోనే ప్రభుత్వ రంగంలోనే తొలి మెగా ఫుడ్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఒక జాతీయ అంశంగా చూసుకుంటే తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నారు. 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యలో తెలంగాణలో ఏది కూడా 200 ఎకరాలను వేస్తున్నారండి. మీ మధ్య కాలంలో కూడా సో మన శ్రీధర్ బాబు గారు కూడా తెలంగాణ సంబంధించినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి పరిశ్రమల మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ఒక ప్రకటన చేశారు. 200 ఎకరాల్లో హైదరాబాదులో భారతదేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఇది మరొక 200 ఎకరాలు అనమాట. ఓకేనండి. ఇది మరి ఇలాంటి కార్యరూపం దాల్చాలని, రైతులకు మంచి గిట్టుబాటు ధర ఖచ్చితంగా రావాలని మనం కోరుకుందాం. సో ఇది ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్. ఇంకా దీనివల్ల ఏమైతుందంటే ఖమ్మం జిల్లా, మిగతా నల్గొండ ఈ ప్రాంతాల్లో, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఏవైతే మనకి ఉద్యానవన పంటలు ఉన్నాయి, అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉద్యాన పంటలు ఉంటాయి. సో ఆ పంటలన్నీ కూడా ఆ సంబంధించిన దిగుబడులన్నీ కూడా ఇక్కడికి వచ్చేసి ప్రాసెసింగ్ కాబోతున్నాయి అనమాట. ఇది ఒక మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి ఒక ఖగోళ శాస్త్ర అంశము. శాస్త్రవేత్తలు గుర్తించారు ఒక మరో గ్రహాన్ని. ఇది ఎర్త్ సైజ్డ్ ప్లానెట్, అంటే భూమిని పోలినటువంటి ఒక గ్రహం అండి. ఇది స్పెక్యులస్ 3b. ఇది మన యొక్క భూమి నుండి 55 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది అనమాట. కాంతి సంవత్సరం అంటాం ఈ యొక్క దూరాన్ని మనకి ఏంటంటే నక్షత్రాలు తర్వాత గ్రహాల మధ్య దూరాన్ని మనం కాంతి సంవత్సరాల్లో కొలుస్తాము, లైట్ ఇయర్స్ అని చెప్పేసి అంటాం. మరి ఇది మన భూమికి
మన భూగ్రహానికి 55 కాంతి సంవత్సరాల దూరంలో 55 లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ ఎర్త్ ఉంటుంది ఈ స్పెక్యులస్ 3b. ఇది మనకు భూమిని పోలినటువంటి గ్రహం. ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు భూమిని పోలిన గ్రహాన్ని కనిపెట్టడం జరిగింది, ఎంత కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో కాన్సెప్ట్ మనకు ఉంది. భారతదేశం ఇటీవల కాలంలో మనకి ఏంటంటే ఇక్కడ మరో సంబంధించిన ఒక యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భారత్ కూడా భాగస్వామ్యం కావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇక్కడ యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అంటారు. యురేషియన్ ఎకనామిక్ యూనియన్ ఎందుకోసం అంటే యురేషియన్ ఎకనామిక్ యూనియన్కి సంబంధించిన కొన్ని ప్రతినిధులు మన భారతదేశానికి వచ్చి రావడం జరిగింది ఈ బిజినెస్ వ్యాపార నిర్వహణ గురించి. సో మరి ఈ అంటే సెంట్రల్ అండ్ నార్థర్న్ ఏషియా అండ్ ఈస్టర్న్ యూరోప్, అంటే ఇక్కడ గమనించండి, ఈస్టర్న్ యూరోప్ అంటే ఇక్కడ తూర్పు యూరోప్ వాళ్ళు, నార్థన్ ఏషియా అంటే ఒక ఆసియా ఖండానికి ఉత్తర భాగాలు ఉన్నటువంటి దేశాలు, అండ్ నెక్స్ట్ ఆసియా ఖండానికి మధ్య భాగం ఉన్న దేశాలు కొన్ని కలిసి ఏంటంటే ఇక్కడ యురేషియన్ ఎకనామిక్ యూనియన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా రష్యా, ఇప్పటివరకు అయితే ఇంకా భారత్ చేరలేదు, రష్యా, ఆర్మేనియా, బెలారస్, కిర్గిజిస్తాన్ అండ్ కజకిస్తాన్ మాత్రమే చేరినాయి ఇవి. సో ఎన్ని ఉన్నాయండి దేశాలు చూడండి, రష్యా, ఆర్మేనియా అండ్ బెలారస్ అండ్ కిర్గిజిస్తాన్ అండ్ కజకిస్తాన్, ఈ 5 దేశాలు చేరినాయి అన్నమాట. ఇది యురేషియా తెలుసు. యురేషియా అంటే ఏంటంటే అక్కడ యూరోప్ అండ్ ఏషియా కలిసి ప్రాంతాన్ని మనం యురేషియన్ అంటాం కదండి. యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంకా దీని ప్రధాన కార్యాలు కానీ ఇక్కడ డిసైడ్ కాలేదు. మెయిన్గా ఏంటంటే వ్యాపార వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడమే, ఎకనామిక్ కోఆపరేషన్ చేసుకోవడమే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఇది జరుగుతుంది అనమాట. కాబట్టి ఒక్కోసారి అడగవచ్చు, ఇటీవల వార్తల్లో ఉన్న యురేషియన్ అండ్ యురేషియన్ ఎకనామిక్ యూనియన్ యొక్క ఈ సంబంధించినటువంటి ప్రతిపాదన ఏంది, ప్రతిపాదనలో ఏ దేశాలు ఉన్నాయి, సో ఏ ప్రాంతాలకు చెందిన దేశాలనే విషయం గమనించాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రష్యా, ఆర్మేనియా, సో అండ్ కిర్గిజిస్తాన్, కజకిస్తాన్ అండి, ఓకేనా. సో అట్లా మనకి సో ఆర్మేనియా అంటే ఏ వస్తుంది అనుకోండి, బెలారస్ అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ బి అనుకోండి ఇక్కడ. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కిర్గిజిస్తాన్ అండ్ అండ్ కజకిస్తాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్యా అంటే ఏబికేకేఆర్ అనుకోండి. అంటే ఇట్లా అమితాబ్ బచ్చన్ కేకేఆర్కి సపోర్ట్ ఇస్తుంది అనుకోవచ్చు అనమాట. కోల్కత్తా నెట్ రైడర్స్ అంటారు కదా, అట్లా టీం కూడా మనం ఒక న్యూమనిక్స్గా కొండ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి, కొత్త కూటమిలాగా ఏర్పడుతుంది కాబట్టి. ఏబి అంటే ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఆర్మేనియా, బి అంటే బెలారస్ అండి, మళ్ళీ ఓకేనా, బి అంటే బెలారస్, ఒక కే అంటే కిర్గిజిస్తాన్, ఇంకొక కే వచ్చేసి కజకిస్తాన్, ఇంకొక ఆర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే రష్యా దేశాలు ఇందులో ఉంటాయి అనమాట. ఇవి ఎకనామిక్ కోఆపరేషన్తో ముందుకెళ్ళబోతున్నాయి రానున్న రోజుల్లో. అంటే ఇది అంటే యూరోపియన్ యూనియన్ అనేది ప్రతిపాదన, యూరోపియన్ ఆల్రెడీ ఉంది. యూరోపియన్ యూనియన్ అనేది మనకి ఒక బెల్జియం రాజధాని బ్రజల్స్ కేంద్రంగా పనిచేస్తుంది యూరోపియన్ యూనియన్. సో ఇది దీంతో పాటు ఇది అదనంగా అనమాట. ఇది బెల్జియం రాజధాని బ్రజల్స్ కేంద్రంగా పనిచేస్తుంది యూరోపియన్ యూనియన్. అండ్ యూరోపియన్ యూనియన్లో ప్రజెంట్ ఎన్ని దేశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ 27 దేశాలు ఉంటాయండి. యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం 5 దేశాలు ఉన్నాయి. ఇది యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అంటామండి, ఓకేనా. సో ఇది మనం ఒక అంతర్జాతీయ అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. విషింగ్ అంటారండి, ఫిషింగ్ ఉంటుంది, సైబర్ బుల్లింగ్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సైబర్ అటాక్స్ విషయంలో, అంటే సైబర్ నేరాల తాలూకు ఉన్నటువంటి కొన్ని సంబంధించిన పదాలు అనమాట, ఒక టెర్మినాలజీ అని చెప్పొచ్చు అనమాట, ఇవన్నీ పదజాలం. సో ఇప్పుడు ఒక మార్ఫింగ్ అంటాం, అంటే ఇందులో ఒక ఫోటో తీసుకొని వేరే విధంగా మార్పింగ్ చేస్తూ సో ఏడిపిస్తూ ఉంటారనమాట. ఏడిపించడం కాదు, ఒక్కోసారి అయితే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయన్నమాట. అలాంటివి కాకుండా ఈ ఆపడమే సైబర్ థ్రెట్స్, సైబర్ నేరాలను అరికట్టడమే ప్రధాన ఉద్దేశంగా ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జాగ్రత్తగా ఉండండి మీరని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేసింది ఉద్యోగులందరికీ. ఏంటంటే ఇక్కడ విషింగ్ అనేది మీకు ఎదుర్కోబోతున్నారు. విషింగ్ అంటారండి, విషింగ్ అంటే స్పెల్లింగ్ చూడండి. జనరల్ విష్ చేయడం అంటే మనం ఏదన్నా హ్యాపీ బర్త్డే కానీ లేకపోతే మన విష్ చేస్తూ ఉంటాం, కానీ ఇక్కడ విషింగ్ అంటే చూడండి స్పెల్లింగ్ ఇక్కడ డబ్ల్యూ కాదండి, ఏదండి VISHING విషింగ్ అంటే అర్థం ఏంటంటే వాయిస్ ప్లస్ ఫిషింగ్ అండి. మళ్ళీ ఫిషింగ్ అంటే స్పెల్లింగ్ అంటే ఇది చేపలు పట్టడం కాదు, ఫిషింగ్ PHISHING అంటే ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫిషింగ్ అంటే చూడండి ఇక్కడ అంటే ఇదొక క్రైమ్ అన్నమాట. ఇవన్నీ కూడా నేరాలు చేయడం అంటే ఏంటంటే ఇక్కడ ఒక సంబంధించినటువంటి రహస్య సమాచారాన్ని తస్కరించడం అంటారు. ఒక సంబంధించినటువంటి ఒక మెసేజ్ పంపిస్తారు, ఒక మెసేజ్ పంపించి ఏం చేస్తారంటే OTP వచ్చిందని అడుగుతారు, OTP తీసుకొని మొత్తం ఆ విధంగా మోసం చేయడం, ఇవంతా కూడా జరుగుతుంది అనమాట. అంటే సో ఇక్కడ ఏంటంటే
ఈ వాయిస్ ప్లస్ అంటే వాయిస్ వస్తుంది అనమాట, వాయిస్ వస్తుంది, వచ్చి ఆ వాయిస్లో ఒక వాళ్ళకి తెలిసిన వాళ్ళే మాట్లాడుతున్నట్టు మాట్లాడి మన నుండి సమాచారం రాబడతారనమాట, ఓటీపీ కానీ అవన్నీ సమాచారం. సో ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినట్టు చేస్తారనమాట, లేదా మన ఫ్రెండ్స్ మనకి ఆఫీసులో ఎవరైతే ఉంటారో మన కొలీగ్స్ ఫోన్ చేసి ఓటీపీ వస్తుంది నాకు పంపించండి అంటే, అరే మన ఆఫీసర్ ఫోన్ చేశాడు అని చెప్పేసి పంపిస్తున్న నేపథ్యం అంటే దీన్నే మనం విషింగ్ అంటాం. వాయిస్ ప్లస్ ఫిషింగ్ అంటే ప్రీ రికార్డెడ్ మెసేజ్ ప్రిటెండింగ్ టు బి గవర్నమెంట్ అఫీషియల్ అంటే నేను ఒక ప్రభుత్వ అధికారిగా మాట్లాడుతున్నాను. సో మీరు నా సబార్డినేట్, నేను నా సుపీరియర్ ఆఫీసర్ని, కాబట్టి నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఒక కమెంట్తో మాట్లాడతారు వాయిస్ ప్లస్ ఈ యొక్క ఫిషింగ్లో. అలాంటప్పుడు అది ఏమవుతుందంటే వాళ్ళు అయ్యో మా పెద్ద ఆఫీసర్ మాట్లాడుతూనే ఇచ్చేస్తారు. అలాంటప్పుడు యూజింగ్ ఫియర్ అండ్ అర్జెంట్ టాక్టీస్ అంటారు, అంటే వాళ్ళు భయాన్ని కల్పించేసి, అంటే వాయిస్ ద్వారా భయాన్ని కల్పించేసి ఏం చేస్తారంటే సమాచారాన్ని ఆ విధంగా తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఒక సైబర్ థ్రెట్, సైబర్ నేరాలు లేకపోతే డబ్బులు ఇవన్నీ కాజేయడం చేస్తారనమాట. చూడండి, ద సైబర్ క్రిమినల్ possesses as a support agent and informs and the victim about suspicious activities on her account. The victim is invited to download an update including malicious software. The attacker has now full control of the victim's device and can do anything he wants with it. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఫోన్ చేయడం, తర్వాత నీకు ఒకటి పంపిస్తున్నాను, ఒక సంబంధించినటువంటి కమాండ్ చేస్తారు, నేను మీ ఆఫీసర్ని నేను పంపిస్తున్నాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. డౌన్లోడ్ చేసుకోగానే ఓటీపీ చెప్పగానే మొత్తం కూడా మన సమాచారం అంతా మన యొక్క ఫోన్లో కానీ లేకపోతే మన ట్యాబ్లో ఉంది కానివ్వండి, లేకపోతే ల్యాప్టాప్లో ఉన్న సమాచారం అంతా అతను ఎవరైతే అటాకర్ ఉంటారో ఆ సైబర్ అటాకర్ దానిలోకి వెళ్ళిపోతుంది, మొత్తం కూడా తీసుకేస్తారనమాట. అంటే ఇక్కడ ఏమైతే ద అటాకర్ హ్యాస్ నౌ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ది విక్టిమ్స్ డివైస్. ఎవరైతే బాధితుడు ఉంటాడో బాధితుడి యొక్క డివైస్ యొక్క మొత్తం కూడా డివైస్ యొక్క మొత్తం కంట్రోల్ అటాకర్ దగ్గరికి వెళ్తుంది. అండ్ కెన్ డూ ఎనీథింగ్ ఈ వాంట్స్ విత్ ఇట్, అంటే అతను ఏదైనా చేయగలుగుతాడు అనమాట. తను కోరుకోవాల్సిన సమాచారం అంతా తీసుకుంటాడు. అంటే ప్రతిసారి డబ్బులు తీసుకోవడం అనేది కాదు, ఒక్కోసారి ఇంపార్టెంట్ సమాచారం ఉంటుంది, కాన్ఫిడెన్షియల్ సమాచారం ఉంటుంది, అవంతా కూడా దాన్ని మనం ఏమంటామంటే విషింగ్ అంటాం. అంటే వాయిస్ ప్లస్ ఫిషింగ్ అని చెప్పేసి అంటామంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మనం నటిస్తూ ఒక ప్రీ రికార్డెడ్ వాయిస్ చేస్తూ సో మనం ఏం చేయడం అంటే మొత్తం సైబర్ నేరాలకు పాల్పడడం అంటారు. అనేది విషింగ్. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తమ సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం ఫ్రెండ్స్, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి ఏంటంటే జ్యూస్ జాకింగ్ అని చెప్పింది. జ్యూస్ జాకింగ్. సో ఏంటంటే జ్యూస్ జాకింగ్ అంటే ఇది భారతదేశంలో అందరికీ చెప్పింది, ఓన్లీ వాళ్ళకే కాదు. జ్యూస్ జాకింగ్ అంటే అర్థం ఏంటంటే జ్యూస్ జాకింగ్ అంటే ఎవరైతే ఇప్పుడు మనము మన సెల్ ఫోన్ ఉంటుంది, దాన్ని ఛార్జింగ్ పెట్టాలి, అలాంటప్పుడు యూఎస్బీ బటన్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటుంది. దాని ద్వారా కూడా ఆ యూఎస్బీ బటన్లలో కూడా వేరే ప్రాంతాల్లో పెడుతున్నప్పుడు అక్కడ ఇది ఒక వైరస్ని ఆ విధంగా అక్కడ ఇంక్లూడ్ చేస్తారు. ఆ వైరస్ మనలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే యూఎస్బీలు వేరే దగ్గర పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి అని చెప్పేసి ఆర్బీఐ ఇటీవల చెప్పడం జరిగింది. దాన్ని మనం టర్మినాల్లో ఏమంటామంటే జ్యూస్ జాకింగ్ అంటామండి. జ్యూస్ జాకింగ్, JUISE అండ్ JACKING, జ్యూస్ జాకింగ్ అంటాం. ఇటీవల వార్తల్లో జ్యూస్ జాకింగ్ అంటే ఏంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడిగే అవకాశం కూడా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక స్పోర్ట్స్ అప్డేట్ మనకు న్యూస్లో ఉందండి. సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ అండి. అంటే ఈ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ అనేది ఇది అంటే మలేషియా, ఇప్పుడు మన భారతదేశంలో మేజర్ ధ్యాన్ చంద్ అనేవారు ఎంత ఫేమస్ అయినటువంటి ఒక హాకీ ప్లేయరో, సో అక్కడ కూడా మలేషియా సంబంధించినటువంటి ఒక హాకీ పితామహుడుగా మనకి సుల్తాన్ అజ్లాన్ షా అని పిలుస్తారు. సో వారి పేరు పైన సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ జరుగుతుందండి. చాలాసార్లు కూడా క్వశ్చన్ అడిగాడు, సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ అనేది సో ఏ ఆటకు సంబంధించిందంటే హాకీ ఆటకు సంబంధించింది. సో మరి ఇది 2024 విజేతగా ఫస్ట్ టైం అనమాట జపాన్ గెలిచింది. సో రన్నరప్గా పాకిస్తాన్ నిలవడం జరిగింది అనమాట. సో అది మనకి ఇక్కడ విజేత ఎవరు తర్వాత అంటే విజేత అండ్ పరాజిత అంటే విన్నర్ రన్నర్ ఎవరు మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. మొదటిసారి గెలిచింది కాబట్టి ఇంపార్టెన్స్ అండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి CISF అండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాం CISF. మరి CISF మనకి భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాల రక్షణ ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సంస్థ. మరి ఇలాంటి CISF సంస్థ గవర్నమెంట్ బిల్డింగ్స్ ప్రొటెక్టర్గా పేరుందనమాట. అలాంటి అలాంటి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ యొక్క ప్రొటెక్టర్గా పేరున్నటువంటి సంస్థ. గతంలో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు డిసెంబర్ 13, 2023
సో నూతన పార్లమెంట్ భవనంలో, అంటే ఢిల్లీలో నిర్మించిన నూతన పార్లమెంట్ భవనంలో లోకసభలో 0 ఓవర్ ఉండగా ప్రశ్నోత్తరాల సమయంలో ఇద్దరు దుండగులు లోపలికి ప్రవేశించి ఈ యొక్క స్మోక్ క్యాన్స్తో మొత్తం కూడా పొగన విధంగా వెదజల్లడం జరిగింది. అప్పుడు ఈ ఘటన పైన దేశం అంతా కూడా ఆలోచించింది, ఇలాంటి భద్రత అనేది లోకసభ లేనప్పుడు పరిస్థితి ఏంటంటే. అలాంటప్పుడు ఏమైందంటే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి అనీష్ దయాల్ సింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అయితే సో అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు దీని భద్రత, సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు దీని భద్రత చూసుకునే వాళ్ళు. సో ఇప్పుడు మనకు మే 21 అంటే ఈ రోజు నుండి మే 21 అంటే ఈ రోజు నుండి 2024 మే 21 2024 నుండి ఇప్పుడు 3,317 మంది సిబ్బందితో సిఎస్ఎఫ్ వాళ్ళే మొత్తం కూడా నూతన అంటే పాత పార్లమెంట్ భవనం అండ్ నూతన పార్లమెంట్ భవనం మొత్తం భద్రత కూడా సిఎస్ఎఫ్ చేతిలోకి రావడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన భారతదేశంలో విమానాశ్రయాల భద్రతను కూడా కాపాడుతున్న సంస్థ ఏదంటాడు, ఒకసారి ఎగ్జామ్లో అడిగిండు. మన భారతదేశంలో విమానాశ్రయాల భద్రతని కాపాడుతున్న సంస్థ సిఎస్ఎఫ్ఏ. అండ్ ఇప్పుడు నూతన అండ్ పాత పార్లమెంట్ భవనాల యొక్క భద్రత కూడా ఎవరి చేతిలో ఉందంటే సిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. వాళ్ళు గతంలో ఇది ఎవరు చూసుకునేవారంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు చూసుకునేవారు అనే విషయాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రోదసిలోకి తెలుగు తేజం తోటకూర గోపీచంద్ అండి. మరి విజయవాడలో పుట్టినటువంటి తోటకూర గోపీచంద్ గారు సో మరి ఇక్కడ పుట్టి ఇక్కడ కొంచెం చదువుకొని తర్వాత అమెరికాకి వెళ్ళడం జరిగింది. అమెరికాకి వెళ్ళి అట్లాంటా అనే ఒక ప్రాంతంలో ఇక్కడ సంబంధించినటువంటి ఒక ప్రిజర్వ్ లైఫ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి డబ్బులు సంపాదించిన తర్వాత ఇప్పుడు అతను అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారత పర్యాటకుడిగా రికార్డు పొందడం జరిగింది. గతంలో సంతోష్ జార్జ్ అని చెప్పేసి ఇట్లా భారత పర్యాటకుడిగా వెళ్తాడని చెప్పేసి అన్నారు, కానీ వెళ్ళలేదు. కాబట్టి ఇతను రికార్డ్ అన్నమాట. ఒక గుర్తుపెట్టుకుని పాత జీకే బుక్లు అవన్నీ చదువుతున్నప్పుడు మనకి సంతోష్ జార్జ్ ఇట్లా పేర్లు వస్తాయి. ప్రపంచంలో తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి పర్యాటకుడు అంటే డెన్నిస్ టీటో, అది వేరే మళ్ళీ. సో ఇక్కడ మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మన భారతదేశం నుండి ఫస్ట్ టైం అనమాట అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారత పర్యాటకుడిగా రికార్డు. మరొక విషయం ఉంది ఏంటంటే సో అంతరిక్ష పర్యాటకుడిగా వెళ్ళాడు, బట్ ఏంటంటే భారత ప్రభుత్వం తరపున వెళ్ళాడు. అండ్ రష్యా వాళ్ళు పంపించారు ఎవరు 1984లో మనకు రాకేష్ శర్మ. సో మన భారతీయుడైన రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళొచ్చాడు, కానీ అది భారత ప్రభుత్వం పంపింది, అది రష్యా దేశ సాయంతో పంపడం జరిగింది. అప్పుడు యుఎస్ఎస్ఆర్ అనే వాళ్ళం. సో అది రాకేష్ శర్మ. సో ఇట్లా మనకి అంతరిక్షంలో వెళ్ళినటువంటి తొలి భారత పర్యాటకుడిగా రికార్డు పొందడం జరిగింది తోటకూర గోపీచంద్. వీరు మరి బ్లూ ఆరిజిన్ అంటే జెఫ్ బోజెస్ అనే ఒక అమెజాన్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో జెఫ్ బోజెస్ అనే వ్యక్తి ఈ బ్లూ ఆరిజిన్ అనే సంస్థను స్టార్ట్ చేసి ఇక్కడ ఇప్పుడు ఇది 7వసారి అనమాట ఒక మానవ సహిత యాత్ర చేయడం జరిగింది. సో ఈ న్యూ షెపర్డ్ అంటే NS-25 అంటాను, లేకపోతే NS-25 అనే ఒక వ్యోమనౌక ద్వారా ఈ అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ ఒక ఆ కేంద్రం నుండి వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. అంతరిక్షంలో కంటే ఎంత దూరం వెళ్తారంటే 100 కిలోమీటర్లు దాటుతారు. అంటే నేల నుంచే ఈ భూమి నుంచేని 100 కిలోమీటర్లు దాటిరు అనుకోండి. ఆ 100 కిలోమీటర్లు ఆ ప్రాంతం ఏదైతుందో దాన్ని ఏంటంటే భూ వాతావరణానికి అండ్ అంతరిక్ష అంతరిక్షానికి ఒక సరిహద్దుగా చేయడం జరిగింది అనమాట. సో అది మనకి ఇందులో మొత్తం కూడా ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది రోదసిలోకి. అందులో మన తోటకూర గోపీచంద్ ఒకరు. ఇందులో ఇంకొక రికార్డు ఉంది, ఎడిట్ డ్వైట్ అనేవారు ఉన్నారు. ఇతను అమెరికాకి చెందినవారు. 90 సంవత్సరాల వయసులో ఇతను ఈ యొక్క మనకి రోదసిలోకి వెళ్ళి రావడం జరిగిందనమాట. అతనే ఎడిట్ డ్వైట్, అమెరికా దేశం చెందినవాడు. అత్యంత పెద్ద వయస్కుడు అంటే ఎల్డెస్ట్ పర్సన్ వెంట్ టు ద స్పేస్ అనమాట ఎడిట్ డ్వైట్. అండ్ వారితో పాటు మేసన్ ఏంజల్ అనే ఒక వెంచర్ క్యాపిటలిస్ట్, అండ్ కరోల్ షాలర్ అనే ఒక సాహస యాత్రికురాలు, అండ్ కెన్నెల్ హెల్హెస్ అనే అమెరికా టెక్ వ్యాపారి అనమాట, టెక్నాలజీ సంబంధించిన ఒక వ్యాపారి. మొత్తం కూడా ఇట్లా 6 వెళ్ళారు అనమాట. 6 వెళ్ళారు. ఇందులో ఈ ఎడిట్ డ్వైట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు తోటకూర గోపీచంద్ మనవాడు మళ్ళీ ఇంపార్టెంట్గా ఉంటుందండి, ఓకేనా, ఆ విషయం గమనించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో తోటకూర గోపీచంద్ గారి గురించి మరికొన్ని విషయాలు చెప్తే వీరు విజయవాడలో పుట్టడం జరిగింది. సో మనకి అమెరికాలో సో ఇంతకుముందు డిస్కస్ చేసినాక అమెరికాకి వెళ్ళి సో అమెరికాలో మరి ప్రిజర్వ్ లైఫ్ అనే సంస్థ నెలకొల్పడం జరిగింది. అంటే సహవ్యవస్థాపకుడుగా ఉన్నారు వీరు. సో మరి గతంలో రాకేష్ శర్మ కూడా వెళ్ళారు 1984లో. సో తర్వాత కల్పన చావ్లా వెళ్ళింది, బట్ నాసా తరపున, అంటే వీళ్ళు కల్పన చావ్లా వెళ్ళింది నాసా తరపున, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తరపున వెళ్ళారు. సునీతా విలియమ్స్ కూడా మన భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు వీరందరూ కూడా. సునీతా విలియమ్స్ కూడా వెళ్ళింది, అమెరికాలో ఉన్న భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. రాజాచారి కూడా, శిరీషా బండ్ల, సో వీళ్ళ శిరీషా బండ్ల అనే వారు కూడా సో మనకు బ్లూ ఆరిజిన్ ద్వారా వెళ్ళడం జరిగింది వారు, శిరీషా బండ్ల. సో వీరు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు, కల్పన చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీషా బండ్ల. బట్ రాకేష్ శర్మ మాత్రం భారతదేశం నుండి వెళ్ళాడు. బట్ ఇది రష్యా
రష్యా తీసుకెళ్ళింది అనమాట అంతరిక్షంలోకి, యుఎస్ఎస్ఆర్ అప్పుడు అనేవాళ్ళు రాకేష్ శర్మ అనమాట. కాబట్టి ఒక్కోసారి మన భారతీయ మూలాలున్న వాళ్ళు ఎవరు అంతరిక్షంలో వెళ్ళొచ్చారన్నప్పుడు కల్పన చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల. అలా కాకుండా భారతీయులు ఎంతమంది వెళ్ళొచ్చారంటే ఇక్కడ రాకేష్ శర్మ అండ్ తోటకూర గోపిచంద్. అలా కాకుండా అంతరిక్ష పర్యాటకుడిగా భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా రికార్డు పొందిన వారంటే తోటకూర గోపిచంద్. అలాంటి విషయాలు మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుందండి. ఎక్కువ వయసులో అంతరిక్షంలో వెళ్ళొచ్చినటువంటి ఎడిట్ డ్వైట్ అనేవారు ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ ద్వారా వెళ్ళొచ్చిందంటే బ్లూ ఆరిజిన్. సో ఆ నౌక పేరు వచ్చేసి ఇక్కడ న్యూ షెపర్డ్ 25 అనే నౌక. బ్లూ ఆరిజిన్ అనే సంస్థ నెలకొల్పిన వారు ఎవరని చెప్పేసి అంటే జెఫ్ బోజెస్, అమెజాన్ వ్యవస్థాపకుడు అనమాట. ఓకేనండి. కార్బన్ రేఖ ఇది మనకు ఒక ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో మే 19, 2024న ఈ న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా, న్యూ షెపర్డ్ 25 రాకెట్ ద్వారా సో ఏమైందంటే ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మన ఒక ఎవరైతే బ్లూ ఆరిజిన్ సంస్థ వాళ్ళు ఉన్నారో అంటే బ్లూ ఆరిజిన్ సంస్థ ఈ యొక్క మొత్తం కూడా ఇక్కడ ఇంతవరకు 6 మానవ సహిత యాత్ర చేస్తే మనం మే 19, 2024 చేసినటువంటి మానవ సహిత యాత్ర 6గురిని తీసుకెళ్ళినటువంటి మానవ సహిత యాత్ర 7వది. సో మరి ఇది కార్బన్ రేఖను దాటి వాళ్ళు కొన్ని మొత్తం కూడా అంతరిక్షం నుండి భూమిని చూడడం జరిగిందని చెప్పేసి ఉంది. దాని కార్బన్ రేఖ అంటే మనం చెప్పుకోవచ్చు ఇక్కడ భూ వాతావరణానికి అంతరిక్షానికి ఒక సరిహద్దుగా అంతరిక్ష శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రవేత్తలు సంబంధించినటువంటిది ఊహాజనితమైన ఒక రేఖగా మనం కార్బన్ రేఖను పిలుస్తాం అన్నమాట ఆ శాస్త్రవేత్త పేరు పైన. కాబట్టి కార్బన్ రేఖ అంటే ఏంది, ఇప్పుడు మనకి కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ ఎలా మనకు రేఖలు ఒక ఊహాజనితంగా ఉంటాయి, ఇది ఒక కార్బన్ రేఖగా పెట్టడం జరిగిందనమాట. ఆ విషయాన్ని కూడా గమనించండి. వీళ్ళు అది దాటి వెళ్ళారు అనమాట. అంటే ఈ కార్బన్ రేఖ అనేది భూమికి అంటే నేల నుంచే అంతరిక్షంలో 100 కిలోమీటర్ల పైన మనకు ఉంటుంది కార్బన్ రేఖ. ఇది దాటినామంటే అంతరిక్షంలోకి వెళ్ళొచ్చినట్టుగా మనం భావిస్తారు. గతంలో 80 కిలోమీటర్లు అనేవారు, ఈ మధ్యలో 100 కిలోమీటర్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి మే 21, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.